ఇవాళ 160 సిఆర్పిసి ప్రకారం అంటే నేర విచారణ చట్టం ప్రకారం బిఎన్ఎస్ 179 ప్రకారం పోలీస్ అధికారి ఆయన వారికి ఏదో ఆధారాలు లభించి విచారణకు రమ్మని ఆదేశించారు. ఇక దీనికి ఇంకే పెడబొబ్బలు పెట్టి గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకొని వీరత్వాన్ని సూరత్వాన్ని ప్రదర్శించే అంత విషయం కాదండి. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పోలీస్ అధికారులు ఏ పని చేయాలో వాళ్ళతోనే ఆ పని చేయిస్తుంది. అంతేగాని పోలీస్ అధికారుల పని ముఖ్యమంత్రి చేయడు. గతంలో అదే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం బిఎల్ సంతోష్ గారు కేసు ఫామ్ హౌస్ కేసు విషయంలో ఏం జరిగింది? ఆ వీడియోలను అన్ని సాక్ష్యాధారాలను ఒక చట్టం ప్రకారం పద్ధతి ప్రకారం కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానివ్వండి పోలీసులు ప్రవేశపెట్టాలి ఆధారాలను జడ్జి గారి ముందు. అట్లాంటిది ముఖ్యమంత్రి గారే తానే విచారణ అధికారి అయిపోయి ఆయన సుప్రీంకోర్టు జడ్జికి అదే విధంగా సీడీలను పంపటం, హైకోర్టు జడ్జిలకు సీడీలు పంపటం, చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు. విచారణ అంటే ఫోన్ ట్యాపింగ్ పేరుతో అధికారులను, వ్యాపారస్తులను, సినిమా తారలను అన్ని రకాలుగా అబద్ధాలని చెప్తారు. మళ్ళీ దొరికిపోయేసరికి దొంగతనం బయటపడుతుంది. 6 గ్యారెంటీలు దీనికి ముడి పెడతారండి, కుంటి సాకులు చెప్తారండి. 6 గ్యారెంటీలు సక్రమంగా అమలవుతున్నాయి. పేదవాడికి ఇల్లు కట్టినాం, వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు, మేము ఇందిరం ఇల్లు కట్టినాం, ఇలా 3,10,00,000 మంది ఇచ్చినాం, అన్ని సక్రమంగా దానికి దీనికి ముడి పెట్టాల్సిన అంశం లేదు. కాబట్టి మీరు విచారణ ఎదుర్కోండి. అక్కడ ఏం జరిగిందో పోలీస్ అధికారులు బయటకు వచ్చి మాట్లాడరు. వాళ్ళ నిబంధనల ప్రకారం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడరు. ఈయన ఆడ జరిగిన అంశాలు విచారణ అంశాలు వాళ్ళు ఒక అంశాన్ని 10 కోణాల్లో విచారణ జరుపుతారు, 10 ప్రశ్నలు అడుగుతారు. అడిగిన ప్రశ్నలు అడిగి మళ్ళీ రాబట్టుకునే నిజం రాబట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈయన బయటకు వచ్చి ఏం లేదు సొల్లు కపూర్లు అని అంటే చట్టం అంత తేలిగ్గా ఉందా మీకు? ఎందుకింత సమయం పడుతుంది? డిసెంబర్ 7th హార్డ్ డిస్క్ ధ్వంసం చేస్తే అట్లా కాదండి. 2023 జరిగితే ఇవాళ 2026 జనవరి 20 సంవత్సరం పాటు ప్రభాకర్ రావు అమెరికాలో దాక్కున్నటువంటి అమెరికా ఫోన్ ట్యాపింగ్ భూతాన్ని బట్టకొచ్చినవా లేదా? కదా రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, వినండి, అందరూ జైలుకు పోయారు. ఇందులో చాలా కీలకమైన సూత్రధారులు ప్రభాకర్ రావు గారు ఉన్నారు. వారి నోటి నుంచి వచ్చిన నందూరు క్వశ్చన్ చేసేందుకు 2 సంవత్సరాలు పట్టింది. విచారణ అంతే ఉంటుందండి, పారదర్శక విచారణ. ఇందులో 600 మంది ఉన్నారు, ఒక్కరు కాదు, 2 కాదు, 600 మందిని విచారించేందుకు ఒక్కొక్కరిని ఒక్కరోజు పిలిచి 2 సంవత్సరాల కంటే తక్కువనే అవుతుంది. భర్త గారు ఇప్పుడు నన్ను మాట్లాడినివ్వండి కొంచెం. భర్త గారు విచారణ ఒకటే 600 మంది రోజు 10-20 మందిని పిలవచ్చు. పడతారంటున్నా, ఏమి లేకపోతే ఎందుకు ఉలిక్కి పడాలంటున్నా. చూడలుడు ప్రభాకరరావు వ్యంకుడు, ఆయన దేశం దంద, ఆయన కుమారుడు పెట్టుబడులు ఎన్ కన్వెన్షన్ శ్రీధర్ రావు దగ్గర 9 కోట్లు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ఖాతాలకు పోయింది నిజం కాదా? ఇవన్నీ అబద్దాలా? సినిమా పారిశ్రామికవేత్తలను బెదిరించేది ఇలా గుట్టంతా రట్టయ్యేసరికి ఏం చేయాలో అర్థం కాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ చట్టాన్ని చులకం చేసి మాట్లాడుతున్నా. గుర్తుపెట్టుకోండి, చట్టానికి ఎవరు చుట్టం కాదండి, పెద్ద పెద్ద వాళ్లే ఊతలు లెక్క పెట్టి వచ్చారు. అది గుర్తుపెట్టుకోండి. తేలిగ్గా మాట్లాడి తీసేసే విధంగా మాట్లాడితే చట్టమే బుద్ధి చెప్తుంది. ఓపీ బట్టని ముందుండే ముసళ్ళ పండుగ తొందర ఎందుకు పడతారు? ఇలా ఎన్ని రకాలుగా తప్పించుకునే ప్రయత్నం బయట లోపల కూడా జరిగితే బయటకు వచ్చి ఇంకోటి చెప్తున్నారు, లొట్టపీస్ కేసు అంటున్నారు. అంటే చట్టాన్ని చులకం చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి మేమేమంటున్నాం అంటే అక్కడ జరిగే అంశాలు వాళ్ళు పోలీస్ అధికారులు బయట పెట్టరు. డిబేట్లలో మేము చర్చించుకునే అంశాలు ఊహాజనిత అంశాలు మాత్రమే. వాళ్ళు చెప్పింది ఏంటంటే చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటం కోసం ఈ విధంగా రకరకాల మాటలు. హరీష్ రావు ప్రెస్ మీట్ చూసారా మీరు? ఏం మాట్లాడిండండి? ఏం మాట్లాడలేకపోయినా ఆయన తప్పించుకునేందుకు అంశాలు అన్ని చెప్పరా? నువ్వే అంటున్నావు కదా, చెప్పొద్దు అంటున్నావు కదా, విచారణ చేసిన అంశాలు చెప్పొద్దు నువ్వే అంటున్నావు. మళ్ళీ ఏం మాట్లాడినట్టు? వాస్తవంగా చట్ట ప్రకారం ఆయన బయటకు వచ్చి చెప్పకూడదు. అది చెప్పలేరు. ఏంటంటే జనం ప్రజలందరూ కూడా చూస్తారు కదా. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు మేము చెప్పినవన్నీ ఫోన్ ట్యాపింగ్ అంశాలన్నీ అసలు ఇవన్నీ కాదండి. మాకు సమానం చెప్పాల్సింది, కవిత గారికి సమానం చెప్పండి. సొంత కూతురు భర్త అంటే అల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేసిన మీ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లే ట్యాప్ చేస్తారు వీళ్ళు. ఎంత దుర్మార్గమైన అంశం చెప్పండి ఇది. ఇంత చట్ట వ్యతిరేకంగా చట్టాన్ని చేతిలో తీసుకొని ఆ కేసుని ఏం చేశారు చెప్పండి. అసలు ఎన్ని రకాల బిఎల్ సంతోష్ గారి కేసు ఏమైంది అసలు ఆ రోజు? కాబట్టి ఇష్టం వచ్చినట్టు గుట్టలు చెట్లు ప్రకృతి సంపదన మొత్తం కాళేశ్వరం మీద కాబట్టి ఈ రోజు
విచారణ పారదర్శకంగా కోర్టు యాప్ జరుగుతుంది మీద కాబట్టి కొన్ని రోజులు, ధరణి ఈ మీద కుప్పల కొన్ని రోజులు, నడుపుకుంటున్నారు. మైకు ముందుకు వచ్చి మాకేం కాలేదు, విద్యుత్ ఒప్పందాల మీద కొన్ని రోజులు, నోటిఫికేషన్ కేసు లగిచర్ల అంశం మీద చులకన కొన్ని చేస్తున్నారు. రోజులు, తప్పది కొన్ని రోజులు గుర్తుపెట్టుకోండి. కర్మ అన్నిటిగా కొన్ని రోజులు నడిపేయండి, ప్రజలకు మాత్రం ఏం చేయకండి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరిని వెంబడిస్తుంది. మనం చేసిన కార్యాలు ఏదైతే మనం వెంబడిస్తూనే ఉంటాయి. ఎప్పుడు వదిలిపెట్టదు, ఎవరిని వదిలిపెట్టదు, గుర్తుపెట్టుకోండి అది. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు పారదర్శకంగా విచారణ సంస్థలు విచారణ జరిగేలా చేస్తారు చట్ట ప్రకారం. దాన్ని జరగనివ్వండి. మీరు ఏదన్నా ఉంటే చట్ట ప్రకారం చూసుకొని కోర్టులో చెప్పుకోండి. కోర్టులో విచారణ కూడా వెంటనే కాదు కదా. మీ విచారణ ట్రయల్ జరగాలన్నా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టింది. అంటే వేగంగా కావాలంటే, తొందరగా దర్యాప్తు కావాలంటే, విచారణ జరగాలంటే 1 సంవత్సరాలు పట్టింది. ఓపిక పట్టండి. మీరు నేరస్తులా లేకపోతే పునీతుల తర్వాత తేలుతుంది. తేలకముందే పోలీసు వాళ్ళు ఛార్జ్ షీట్ ఇవ్వకముందు సుప్రీంకోర్టుకి ఇచ్చారు. మొన్న ప్రభాకర్ రావు ఏం చెప్పిండో ఏందో జనవరి 16 సుప్రీంకోర్టుకి ఇచ్చారు ఆయన చెప్పినటువంటి అంశాలు. కాబట్టి మరొక పిటిషన్ వేస్తారా? సుప్రీంకోర్టు ఏం చెప్తుందో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఆ చట్టాన్ని చులకన చేయడం మంచిది కాదండి, ఎవ్వరికీ మంచిది కాదు ఇది. కాబట్టి ఇప్పుడున్న ప్రకారం పిలిస్తే పోవాలా. 160 సెక్షన్ పిలిస్తే పోయినాడు ఆయన, పోయినాడు 7 గంటలు విచారణ చేశారు. 7 గంటల కాదు, 8 గంటలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్ సభలో ఏం మాట్లాడారు? రాహుల్ గాంధీ గారు కూడా డీజీపీ మహేందర్ రెడ్డి గురించి ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు తప్పచ్చినట్టు ఏం మాట్లాడారు? సోనియా గాంధీ, రాహుల్ చట్టాన్ని గౌరవించినా చెప్తున్నారు. ఎవరైనా విచారణ ఎదుర్కోకుండా పనికిమాలిన పసలేని మాటలు మాట్లాడటం, చట్టాన్ని లొట్టపీస్ కేసు అంటాం, సులకం చేయటం, ఇందులో ఏం లేదంట. నువ్వెవరు చెప్పడానికి? ఇందులో సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేలేదు? సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేలేదు? కేసు ఏం లేకపోతే అసలు ఈ కేసే మొత్తం మూసేయండి ఎందుకు కొట్టేలేదు? కాబట్టి ఇవన్నీ కూడా ఉత్తగా చెప్పుకోవడానికి మేకపోతు గంభీరపు మాటలు అంటారు. వీటిని టీవీల ముందు ప్రజలు చూస్తున్నారు కాబట్టి, పరువు పోద్దు కాబట్టి, గతంలో చేసిన తప్పులు ఇవన్నీ బయటపడుతున్నాయి కాబట్టి టీవీల ముందు తమ యొక్క గంభీరతను, మేకపోతు గంభీరతను ప్రదర్శించుకోవడం చేసే వ్యాఖ్యలు తప్ప ఇంకోటి కాదండి. 25 నెలలు ఏం చేసినా చెప్పండి ఆయన. 25 సంవత్సరం పాటు ప్రభాకర్ రావు 25 నెలలు వేస్తున్నావు డ్రామాలు. ఈ డ్రామాలు ఏం చేసినావు చెప్పు. గారు కేసీఆర్ గారి మీద మాట్లాడినావు, కేటీఆర్ గారి మీద మాట్లాడినావు, హరీష్ రావు మీద మాట్లాడినావు, చాలా మాట్లాడినావు కదా. ఒక్కటి చేసినావా? అలుగులో దాక్కున్న ఎలుకను బయటకు తీసుకొచ్చినాం. ఏంటి పందికొక్కులనే అసలైనటువంటి పందికొక్కులు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది చట్ట ప్రకారం. కాబట్టి ఎందుకు తినబోతురు చడుగుతారు? కర్మ సిద్ధాంతం, కర్మ ఫలితం ఎవరిని వదిలిపెట్టదు, గుర్తుపెట్టుకోండి. అనుభవించి తీరాలంతే, అది గుర్తుపెట్టుకోండి భరత్ గారు. దేవుడే చూసుకుంటారు అన్ని. మీరు అనుభవించి తీరాలంటే ఏంది? అరెస్ట్ దాకా అనుభవించి తీరాల్సిందే ఎవరైనా సరే.